పవన్ ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళి తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అమిత్ షా అలాగే జేపీ నడ్డా అపాయింట్మెంట్ కూడా కోరారు. కాకపోతే ఇంకా అధిష్టానం నుంచి ఎటువంటి రిప్లై అయితే రాలేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీని ఏం అడుగుతారు, భారతీయ జనతా పార్టీతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకుంటారు, ఏం తేల్చుకుంటారు అనే దానికి కాస్తంత క్లారిటీ అయితే కనిపిస్తుంది అందరికీ మొదటి నుంచి కూడా. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కలవాలి అనేది, కలుపుకెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. గతంలోనే చాలాసార్లు ఓపెన్గా చెప్పారు. కాకపోతే అధిష్టానం దానికి ఒప్పుకుంటుందా లేదనేది ఇంకా క్లారిటీ లేదు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఒక వర్గం అయితే బీజేపీతో కలవడానికి అంగీకరించట్లేదు అనేది. కాకపోతే అధిష్టానం మాత్రం అందుకు సిద్ధంగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అందుకు సిద్ధంగానే ఉన్నారు. అక్కడ ఉన్న కొంతమంది బీజేపీ పెద్దలు కూడా, బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పొత్తుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారండి. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుకు మార్గం సుగమం చేస్తారా, జేపీ నడ్డా అలాగే అమిత్ షాను కలిసి పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకొని అప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారా ముగ్గురు కూర్చొని. కాకపోతే బీజేపీ అధిష్టానం ఈసారి సింగిల్గానే వెళ్ళాలనుకుంటుంది అనేది ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు చెబుతున్నమాట. కొంతమంది మాత్రం టీడీపీతో కలిసి వెళ్ళాలి అనేది. కాకపోతే అధిష్టానం ఫైనల్ డెసిషన్ కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అయితే అపాయింట్మెంట్ దొరకలేదు. ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు కాబట్టి. ఎందుకంటే నిన్న రిపబ్లిక్ డే హడావుల్లో అక్కడ నాయకులందరూ ఉండడం, నేతలందరూ ఉండడం, ఆ అపాయింట్మెంట్కి సంబంధించి అపాయింట్మెంట్ కోరారు అనేది ఒక వార్త అంతే. కాకపోతే ఇచ్చారా లేదనేది క్లారిటీ లేదు. ఫిబ్రవరిలోనే మొదటి వారంలోనే లేదంటే రెండో వారంలోనూ ఆయన ఢిల్లీకి పిలిపించి మాట్లాడే ఆలోచనలో బీజేపీ పెద్దలు కూడా ఉన్నారట. మరి ఫైనల్గా ఏం చెప్తారు, అసలు బీజేపీ ఎవరితో కలుస్తుంది, సింగిల్గా వెళ్తుందనేది తేల్చేస్తారా లేదనేది చూడాలి.